నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తిరుమల సమాచారం ప్రకారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నిన్నటి రోజున దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 65,313 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,780 మంది. నిన్న స్వామివారికి హుండీ ఆదాయం 3,54,00,000. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. టైమ్ స్లాట్ ఎస్ఎస్టీ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు టైమ్ స్లాట్ ఎస్ఎస్టీ దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఈరోజు విశేషాలకు వస్తే, మానవ జాతి శ్రేయస్సు కోసం వేద మరియు ఆధునిక శాస్త్రాలను అధ్యయనం చేయాలి. ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం. టీటీడీఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి. ఎస్వి వేద విద్యాలయంలో 4 రోజుల సమ్మేళనం ప్రారంభం. వేద విజ్ఞాన భాండాగారాలని ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించడానికి వేదాలు ఆధునిక శాస్త్ర మిళితం చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వి విశ్వవిద్యాలయం పెంపొందించాలని టీటీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ తదితరులు పాల్గొన్నారు. అలానే ఎస్వి సాంప్రదాయ శిల్పకళ మరియు ఆర్కిటెక్చర్ కాలేజీలో ప్రవేశాలు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ శిల్ప మరియు ఆర్కిటెక్చర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం గాను సాంప్రదాయ కళలో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సు ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు. మే 1 నుంచి జూన్ 17 తేదీ వరకు కళాశాల దరఖాస్తులు స్వీకరించవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు జూన్ సాయంత్రంలోగా కళాశాలలో అందజేయాలన్నారు. 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు చేరాలనుకునే విద్యార్థుల కోసం అర్హత మరియు ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్సైట్లో లేదా కళాశాల కార్యాలయం నెంబర్ 0877226467 మరియు 9866997290 నెంబర్లో కార్యాలయంలో పని దినాలు సంప్రదించవచ్చు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.